హలో ఫ్రెండ్స్, ఈరోజు ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం. హోండా హైనస్ CB 350. మన బడ్జెట్ 2 lakhs ఉన్నప్పుడు 350cc బైక్ కోసం చూసినట్టయితే మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మెయిన్గా గుడ్ మైలేజ్ కావాలి, మంచి సర్వీస్ కావాలి, మంచి లుక్స్లో ఉండాలి అనుకున్నట్టయితే ఫస్ట్ గుర్తొచ్చేది రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ సెకండ్ మనకు హోండా వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క రెప్లికా అంటారు రాయల్ ఎన్ఫీల్డ్ది, బట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక జపనీస్ బ్రాండ్. సో ఈ బైక్లో ఎందుకు చూస్ చేసుకోవాలి మనం రాయల్ ఎన్ఫీల్డ్ని కాకుండా, అండ్ దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి డైరెక్ట్ మనం ఓనర్ ద్వారానే తెలుసుకుందాం. అలాగే మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని కనుక మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకున్నైతే బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది మనది, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేయండి, ఫాలో కొట్టి. లేదంటే డైరెక్ట్ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ మన ఛానల్ యాడ్ చేస్తున్నాను, మీరు అక్కడ వచ్చి మెసేజ్ చేయొచ్చు. హైదరాబాద్లో ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. హలో, మీ పేరు చెప్పరు ఒకసారి? నా పేరు రామన్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను చార్టెడ్ అకౌంటెంట్. ఓకే, ఎప్పుడు తీసుకున్నారు ఇది బైక్? ఇది ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి 1 year అండి. 1 year. లాస్ట్ టైం ఈ రోజు తీసుకున్నాను. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ 1 yearలో? అరౌండ్ 19,700. 19,700. ఓకే, నాట్ బ్యాడ్. ఓకే, ఫస్ట్లీ మోస్ట్లీ హైవేసే, మోస్ట్లీ ట్రిప్సే, ఊర్లో తిరిగిన చాలా తక్కువ. ఓకే, మీకు ఇది ఆన్ రోడ్ ఎంత పడింది? ఇది వచ్చేసి డీలక్స్ ప్రో వర్షన్ భయ్య. సో ఆన్ రోడ్ 2,74,000 పడింది 1 year ముందు. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి కలర్ ప్యాటర్న్ లో కొంచెం చేంజ్ వచ్చినట్టు ప్రస్తుతం ఉన్న మోడల్లో లైట్ గా కలర్ ప్యాటర్న్ షిఫ్ట్ అయింది, బట్ మెకానిజం మొత్తం ఒకటే ఉంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ కాకుండా మీరు హోండాకి వెళ్ళినందుకు రీజన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అంతకుముందు ఇంకో బైక్ ఉండేది, అది కూడా హోండానే, హార్నెట్ 2.0. హోండా అంటే లిటిల్ సాఫ్ట్ కార్నర్ ఉంది నాకు. అంటే నా మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంజన్ స్మూత్గా ఉండాలి, ప్లస్ కొంచెం రిలయబుల్, అంటే ఎక్కడ మధ్యలో ప్రాబ్లం ఇవ్వకుండా. ఈ రెండే మెయిన్ ఫ్యాక్టర్స్, అంతకుమించి ఏం లేదు. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మనకి మంచి సక్సెస్ఫుల్, బట్ నేను ఇప్పటిదాకా రాయల్ ఎన్ఫీల్డ్ నడిపింది తక్కువ. నాకు అంత ఐడియా లేదు రాయల్ ఎన్ఫీల్డ్ మీద. సో ప్లస్ ఇంకేనే ఇంజన్ స్మూత్నెస్, అఫ్ కోర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ బాగుంటుంది, బట్ కంపేర్ టు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ స్మూత్నెస్ మీద ఇది కొంచెం బెటర్ కదా, అందుకని అట్లా అని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ తక్కువేం కాదు, ఇది నా పర్సనల్ చాయిస్ అంతే. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే మెయిన్గా ఫస్ట్ గుర్తొచ్చింది మనకు దాంట్లో లాట్ ఆఫ్ వైబ్రేషన్స్ అండ్ హీటింగ్ ఇష్యూస్. ఇన్ఫాక్ట్ నాది కూడా CB 350 కాబట్టి నేను ఫేస్ చేస్తున్నాను. సో దీంట్లో ఎలా ఉంటుంది హీటింగ్ ఇష్యూస్ కానీ వైబ్రేషన్? హీటింగ్ ఇష్యూస్ అంటే భయ్యా, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాదు, ఎయిర్ కూల్డ్ ఇంజన్. 350cc కానీ ఎయిర్ కూల్డ్ ఇచ్చాడు. దాని టెక్నికాలిటీ అని నాకు తెలీదు. సో ఎయిర్ కూల్డ్ అవడం వల్ల ఆటోమేటిక్ ఇంజన్ హీటింగ్ చాలా అవుతుంది, బట్ అది పెద్ద ప్రాబ్లం కాదని నా ఫీలింగ్. ఎందుకంటే అది ఇగ్నోరబుల్. ఇంజన్ హీటింగ్ అవుతుంది కానీ మనకంత తెలీదు. జస్ట్ మీరు బాగా ఒక 200-300 kilometers నడిపిన తర్వాత ఎప్పుడైతే బండి స్లో అవుతుందో, ఒక 20-30లోకి వస్తారో, అప్పుడు ఇంజన్ నుంచి కొంచెం వేడి గాలి మన కాళ్ళ తగులుతూ ఉంటుంది తప్ప నార్మల్ క్రూజింగ్ లో అయితే అసలు మనకు అదేం అనిపించదు. సిటీ ట్రాఫిక్ లో హీట్ అవుతుంది కొద్దిగా, అవుతుంది కొద్దిగా. వైబ్రేషన్ జీరో అసలు. అంటే నా రూల్ ఏంటంటే నేను 100 మించి ఎప్పుడు వెళ్ళను. నేను బైక్ కొనుక్కున్నప్పుడు ఒక ఓత్ తీసుకున్నా 100 మించి వెళ్ళకూడదని చెప్పి. 80 to 100 మధ్యలో మాత్రం అసలు ఎక్కడ అసలు హ్యాండిల్ బార్ లో కానీ లేదా క్లచ్ కానీ బ్రేక్ అని పట్టినప్పుడు ఎక్కడ అసలు ఇంజన్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉంది, ఇప్పుడు మనం ఆఫ్ లో ఉన్నప్పుడు పట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సేమ్. అయితే ఫుట్ పేక్స్ మీద మాత్రం అటు చైన్ ఉంటుంది కదా, చైన్ రొటేట్ అవుతున్నప్పుడు ఆ స్లైట్ కొంచెం తిరుగుతోంది అని అనిపిస్తుంది తప్ప, అది కూడా లెఫ్ట్ ఫుట్ పేక్ మీద. అసలు ఇంకా మిగతా బండి మొత్తం అసలు ఏం లేదు. ఓకే, అండ్ మన ఇది రాయల్ ఎన్ఫీల్డ్ 350cc అండ్ హైనస్ CB 350 రెండు కూడా ఎయిర్ కూల్డ్ ఇంజన్స్. ఈ సెగ్మెంట్ లో ఇంకొక బైక్ వచ్చి జావా మనకు లిక్విడ్ కూల్ వస్తుంది, అది ఒక్కసారి మీరు కన్సిడర్ చేశారా? అసలు చూడలేరా? జావా అసలు ఉందని తెలుసు కానీ ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ హోండా అన్నట్టే ఉంది, బట్ నాకు చాలా దగ్గర 5 years అయింది నేను బైక్ నడపడం మొదలుపెట్టి. అప్పటి నుంచి హోండా ఫేవరెట్. ఓకే, కమింగ్ టు ఈ 350లో మనకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది హోండా వాళ్ళ నుంచి? పర్ఫార్మెన్స్ అంటే ఇది కొంచెం డిబేటబుల్. ఏంటంటే నార్మల్గా మనం ఏ బైక్ అయినా సరే 10 తర్వాత సెకండ్ గేర్, 15 తర్వాత థర్డ్ గేర్ అట్లా వేసుకుంటూ వెళ్ళిపోతాం. అవును, దీనికి ఎస్పెషల్లీ లాంగ్ గేర్ రేషియో ఇచ్చాడు బాగా. అంటే 20 కింద సెకండ్ గేర్ వేస్తే బండి స్టాల్ అవుతుంది. 40 పైనే థర్డ్ గేర్ వేయాలి. 60 రేంజ్కి వచ్చిన తర్వాత 4th గేర్, మినిమం 70 ఉంటే కానీ 5th గేర్ పడదు. పడినా కానీ స్టాల్ అవుతూ ఉంటుంది, ఇంజన్ కొట్టుకుంటూ ఉంటుంది.
లాంగ్ గేర్ ఇచ్చాడు బాగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది డ్రాబ్యాక్ కాదు, ఫిఫ్త్ గేర్ ఓన్లీ క్రూజింగ్ గేర్. ఫిఫ్త్ గేర్ లో మనకు పవర్ ఉండదు అసలు. ఫిఫ్త్ గేర్ మనం ఒక స్పెసిఫిక్ స్పీడ్ అని ఒక ఫర్ ఎగ్జాంపుల్ 90లో క్రూజ్ చేద్దాం అనుకుంటే ఫోర్త్ గేర్ లోనే ఒక 90 దాకా తీసుకెళ్లిపోయి ఫిఫ్త్ గేర్ లో ఇంకా 90లో మెయింటైన్ అవ్వాలంటే రిలాక్స్ వెళ్ళిపోవాలి. మీరు ఒకవేళ హైవేలో ఒకవేళ ఓవర్టేక్ చేయాలనుకుంటే మళ్ళీ ఫోర్త్ గేర్ లోకి షిఫ్ట్ డౌన్ అవ్వాల్సింది. మీరు రిలాక్స్డ్ ఓవర్టేక్ అంటే పక్కన ఎక్కడో లారీ వెళ్తుంది, మీరు మామూలు దాన్ని దాటి వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళిపోవచ్చు. అట్లా కాకుండా సడన్ గా మీరు స్పీడ్ గా ఓవర్టేక్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఫోర్త్ గేర్ లోకి రావాల్సింది. ఓకే, అదొక్కటి ఇష్యూ. ఇష్యూ అని కాదు, దీని స్పెసిఫికేషన్ అది. ఓకే. అండ్ మైలేజ్ సిటీలో ఎంత? మైలేజ్ ప్రస్తుతం ట్రిప్ ఏ వచ్చేసి 1300 ఉందన్న అది. దానికి 40 ఉంది ఎగ్జాక్ట్లీ, 39.8 ఎంత వచ్చింది అంతే. 40 హైవే అయితే 41. అది ఏది మనం 80 to 90 రేంజ్లో నడిపితే. అంత మించి పైకి వెళ్తే 37 అంతే, అబోవ్ 35 వస్తుంది. ఏది హైవే మీద మీరు 80 to 100 మధ్యలో వెళ్తుంటే కనుక ఖచ్చితంగా 37 to 40 వస్తుంది. సిటీ అయితే సిటీ అయినా కూడా ఇక్కడ మనకి ఎకో అని మోడ్, అంటే ఎకో అని చెప్పి ఒక ఇండికేటర్ ఉంటుంది. ఓకే, ఆ ఇండికేటర్ ఆన్లో ఉన్నంత వరకు అరౌండ్ 35 పైన వస్తుంది. అంటే మీరు ఆ రేంజ్లో నడుపుతుంటే ఏ గేర్ అయినా పర్లేదు. ఓకే, గుడ్ మైలేజ్, డీసెంట్ మైలేజ్ పర్లేదు బాగా. నాకు ఈ బైక్లో ఇంకోటి బాగా నచ్చేది డ్యూయల్ ఛానల్ ABS తో వస్తుంది. అవును, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఓన్లీ ద బైక్. ట్రాక్షన్ అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ సెగ్మెంట్ బైక్స్ కి ట్రాక్షన్ కంట్రోల్ పెద్ద యూస్ కాదు, ఉండదు. బట్ మనకి డిఫాల్ట్ గా ఇచ్చేస్తున్నారు. డిఫాల్ట్ ఇచ్చాడు. అండ్ దాంతో మనకు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? బ్రేకింగ్ కూడా అంటే సూపర్ అని చెప్పలేము, అబవ్ యావరేజ్. ఓకే, మీరు టాప్ స్పీడ్ ఎంత వరకు క్రూజ్ చేశారు ఈ బైక్? 100 అంతే. ఒక్కసారి కొన్న స్టార్టింగ్ లో కొద్దిగా 140 దాకా వెళ్ళాను, అది కూడా ఒక్కసారి. 140 వెళ్ళిందా? వెళ్ళింది. కంపెనీ ఏమో చెప్తుంది. లేదు, 140 కొంచెం స్లోప్ ఉంది అక్కడ. ఓకే, ఆ ఫ్యాక్టర్స్ అన్ని కలుపుకొని దగ్గర 140 మార్క్ టచ్ అయింది, కానీ అది కూడా జస్ట్ ఒక 5-6 సెకండ్స్ అంతే. ఓకే, ఆ స్పీడ్ భయం వేసి అసలు ముందు నేనే కిందకి వచ్చేసాను. అది కూడా అదే ఫోర్త్ గేర్ లోనే మీరు 110 దాకా తీసుకెళ్ళాలి బండి ఫోర్త్ గేర్ లో. ఫిఫ్త్ గేర్ లో అంటే అసలు పని అవ్వదు. ఫిఫ్త్ గేర్ లో 100 మించి పోదు. అంటే హయ్యర్ RPMs ఎక్కువగా వెళ్తూ ఉంటుంది అంతే కదా? అంతే. గేర్ రేషియో లాంగ్ ఉండడం వల్ల ప్లస్ ఫిఫ్త్ గేర్ ఓన్లీ క్రూజింగ్ గేర్, దాంట్లో పవర్ ఉండదు అసలు. ఓకే, అండ్ ఆ స్పీడ్స్లో ఎప్పుడన్నా మీకు 100 ఈజీగా టచ్ అవుతుంటాము. 100 స్పీడ్స్లో వాబ్లింగ్ ఎప్పుడన్నా అయ్యిందా? వాబ్లింగ్ అంటే మొన్న ఒకసారి వచ్చింది, జస్ట్ ఒక వారం రోజుల ముందు. అది కూడా ఫ్రంట్ టైర్లో ఎయిర్ ప్రెషర్ చాలా తక్కువ అయిపోయింది. ఓకే, అప్పుడు ఒక్కసారి వాబుల్ అయింది. అది తప్ప అసలు ఇప్పటిదాకా 100లో కూడా మామూలుగా ఒక 150 కిలోమీటర్స్ తర్వాత కొంచెం హ్యాండ్స్ పెయిన్ వస్తాయి కదా, అప్పుడు సింగిల్ హ్యాండ్తో ఒక 1 minute 2 minutes నడుపుతున్నప్పుడు ఏమన్నా మధ్యలో రంబుల్స్ వస్తాయి ఇట్లా వైట్ స్టెప్స్, అలాంటి వచ్చినప్పుడు పెద్ద అసలు వాబ్లింగ్ ఏం అవ్వదు, బ్యాలెన్స్గా ఉంటుంది. మళ్ళీ హోండా అంటే మళ్ళీ హోండా రెగ్యులర్గా ఉంటుంది, అది కాకుండా బిగ్ విన్ ఇస్ ప్రీమియం బ్రాండ్. ఇది చాలా పెద్ద ఇష్యూ భయ్యా. ఎందుకంటే ఇప్పుడు నేను ఉండేది పిడుగురాళ్ళ, అది ఏంటంటే చిన్న టౌన్. నేను కొంది విజయవాడలో, అంటే దగ్గర 100 kilometers ట్రావెల్ చేసి వెళ్ళి కొన్నాను. ఓకే, దీనికి ఎక్కడ సర్వీస్ చేయాల్సి వచ్చినా కానీ మనం ట్రావెల్ చేయాల్సింది. అంటే సిటీలో ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకే, సిటీలో కాకుండా మామూలుగా టౌన్స్లో కానీ విలేజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా సర్వీస్ వరకు వాళ్ళొక రైడ్ వేయాల్సిందే, తప్పదు. ఓకే, బిగ్ విన్ చూసుకొని సర్వీస్ సెంటర్ చూసుకొని మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఒక సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బిగ్ విన్ వాళ్ళ ప్రీమియం బ్రాండ్ అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, సర్వీస్ కాస్ట్ ఎలా వస్తుంది? సర్వీస్ కాస్ట్ వచ్చేసి ఇది 4th సర్వీస్ అయింది మొన్నే. 4th సర్వీసింగ్కి దగ్గరగా ఒక 3000 దాకా అయింది. 3000 అంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ ఒకటి అన్ని కలుపుకొని ఒక 3,500 దాకా అయింది. కరెక్ట్ గుర్తులేదు అమౌంట్, 3,500 దాకా అయింది. సర్వీస్ అంటే ఇంకా నార్మల్, సూపర్ అని చెప్పలేము, బట్ నార్మల్ సర్వీసింగ్ వరకు హ్యాండిల్ చేయగలరు. ఏమన్నా మరి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే రెగ్యులర్ ప్రాబ్లమ్స్ కాకుండా మీకు ఏమన్నా ఒక యూనిక్ ప్రాబ్లం ఏమైనా వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజన్ కొంచెం హార్డ్గా అవుతుంది అట్లా అంటే వాళ్ళు మరి ఇంకా టైం తీసుకుంటారు. ఓపెన్ చేసినందుకు కూడా సర్వీస్ చార్జెస్ కూడా ఎక్కువ పడుతుంది. అండ్ వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ కానీ? రెస్పాన్స్ బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. ఓకే, బట్ అదే రెగ్యులర్ ప్రాబ్లమ్స్ వస్తే పర్లేదు, లైక్ చైన్ అడ్జస్ట్మెంట్ ఒకటి, లేకపోతే డిస్క్ ప్యాడ్స్ చేంజ్ చేయడం కానీ, ఇంజన్ ఆయిల్ లీక్ అవడం, ఇక్కడ నుంచి మాల్ ఇక్కడ బర్న్ అవుట్ అయిపోయి మాల్ అప్పుడప్పుడు లీక్ అవుతుంది కదా ఇంజన్ లోంచి ఆయిల్. ఓకే,
ఇక్కడ ఇవి రబ్బర్స్ ఉంటాయి కదా, ఆ రబ్బర్స్ మెల్ట్ అయిపోయి అప్పుడప్పుడు ఇంజన్ లైట్ కారుతూ ఉంటుంది. అట్లాంటి రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. కానీ యూనిక్ ప్రాబ్లం లైక్ నాకు ఫస్ట్లో ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఇంజన్ అయితే కొంచెం ఫాస్ట్ వెళ్ళడానికి బాగా హార్డ్ ఇవ్వాల్సి వచ్చేది స్టార్టింగ్ లో. అది ఏంటని ఐడియా రాలేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే, అంత నాకు టెక్నికల్ అంత నాలెడ్జ్ లేదు, బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే వెనక ఈ చైన్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఆ పాయింట్స్ కరెక్ట్ గా పెట్టలేదు అవడం అంతకుముందు ఇచ్చిన వాడు. దానివల్ల ఏమైందంటే వీల్ కొంచెం ఇట్లా యాంగిల్ మారింది కొద్దిగా, దానివల్ల రొటేషన్ ప్రాబ్లం వచ్చి దానివల్ల హార్డ్ కొట్టుకుంటుంది. అది ఐడెంటిఫై చేయడానికి ఒక 3-4 చూపించాల్సి వచ్చింది. ఐ మీన్ 2-3 టెక్నీషియన్స్ వచ్చారు, వచ్చి చూసి ఆయన 3వ వాడికి అర్థమైంది ఇంకా. ఓకే. అండ్ ఇంకోటి ఈ 350cc మనకి ఓపెన్ చైన్ వస్తుంది, లూబ్రికేషన్స్ ఎవ్రీ 350 to 500 కిలోమీటర్స్ చేస్తారు. 500 చేస్తారు. 500కి మామూలుగా చైన్ క్లీన్ చేస్తా, ఫస్ట్ క్లీన్ చేసి ఆ తర్వాత లూబ్రికేషన్ చేస్తా. ఎవ్రీ 2000 కిలోమీటర్స్ మాత్రం ముందు ఇది ఉంటుంది స్ప్రాకెట్, ముందు స్ప్రాకెట్ కూడా అది కూడా ఓపెన్ చేసి దానికి కూడా చేయాలి. ఇంకోటి నాకు మంచి విషయం ఈ బైక్ లో ఇంకోటి నచ్చింది, రాయల్ ఎన్ఫీల్డ్ తో కంపేర్ చేస్తే అన్ని ఎల్ఈడీస్ ఇస్తారు. అన్ని ఈ ఎల్ఈడి హెడ్ లైట్స్ త్రో ఎలా ఉంటుంది? త్రో అంటే డీసెంట్, మరీ ఎక్కువ అని చెప్పలేము. నైట్ పూట వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది. మరీ సూపర్ అని చెప్పలేము, అట్లా అని మరీ వర్స్ట్ అని కూడా కాదు, డీసెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ముందు ఈ బల్బ్స్ ఉన్నాయి కదా, ఇండికేటర్ బల్బ్స్ లో ఎప్పుడు గ్లో అయ్యే ఉంటాయి అనమాట. ఐ మీన్ అవును, నేను ఇందాక అదే అబ్జర్వ్ చేశాను. అది కొంచెం మనకి ఎదురు నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రీమియం ఫీల్ లాగా అనిపిస్తూ ఉంటుంది బైక్. ఓకే. సో ఇది ఎప్పుడు ఇట్లా ఇల్యూమినేషన్ లోనే ఉంటాయి. మనం కావాలంటే బయటికి వెళ్ళి అది కట్ చేయించచ్చు, కానీ నాకు ఇంకా అదే ఇష్టమే. హోండా వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళ దగ్గర ఇప్పుడు చూపించలేదు. నేను ఇంకొక ఇష్యూ కూడా విన్నాను, స్విచ్ గేట్స్ ఏవైతే ఉన్నాయో హార్న్ ఒకటి, లైట్స్ కరెక్ట్ హార్డ్ గా అవుతూ ఉంటాయి, సరిగా హార్డ్ అని కాదు. కానీ మామూలుగా ఇక్కడ వచ్చిన మామూలు బైక్స్ కి దీనికి డీవియేషన్ ఏంటంటే, మామూలు మనకి హార్న్ కింద ఉంటుంది, ఇండికేటర్స్ పైన ఉంటాయి. ఈ పర్టికులర్ మరి ఎందుకో తెలీదు, ఈ హార్న్ పైన ఉండి ఇండికేటర్స్ కింద ఉంటాయి. సో మామూలు రాయల్ ఎన్ఫీల్డ్ వేరే బైక్స్ నడిపేవాడు ఇది నడిపితే కనుక ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే. మామూలు నాకు అలవాటు అయిపోయింది. ఇంకా గేర్స్ అనే సారీ స్విచెస్ క్వాలిటీ బాగానే ఉంది, దానిలో కంప్లైంట్ అండి. ఓకే. ఇంకోటి రాయల్ ఎన్ఫీల్డ్ అంటే మనకి ఎక్కడ చిన్న షాప్ లో అయినా సర్వీసింగ్ ఈజీగా అవుతూ ఉంటుంది, ఇన్ కేస్ ఎమర్జెన్సీ టైంలో లాంగ్ డ్రైవ్స్ వెళ్తే. దీని సర్వీస్ అలా అవ్వగలుగుతుందా? స్పేర్ పార్ట్స్ కష్టం, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అసలు ముందు మనం ఏ బైక్ షాప్ ముందు తీసుకెళ్ళినా కానీ ఇదే బైక్ అని చెప్పి వాడు చూసి ప్రాసెస్ చేయడానికి ఒక నిమిషం టైం పడుతుంది. ఓకే. అండ్ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీగా ఉంటాయా? లేదు, ఓన్లీ నాకు తెలిసినంత వరకు అయితే హోండా బిగ్ వింగ్ సర్వీస్ సెంటర్స్ లో మాత్రమే ఉంటాయి, బయట దొరకవచ్చు. ఓకే. స్పేర్ పార్ట్స్ కాస్టింగ్ ఎలా ఉంటుంది? కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంటాయి, కొంచెం అట్లీస్ట్ ఒక 20% దాకా ఓవర్ ప్రైస్డ్ నార్మల్ వాటితో కంపేర్ చేసుకుంటే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే ఒకప్పుడు ఇట్లా ఉండేదని విన్నా, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 2-3 స్పేర్ పార్ట్స్ ని చేయమని చెప్పాం సర్వీస్ సెంటర్ లో. ఓకే. వాళ్ళు మిగతా షోరూమ్స్ నాకు తెలీదు. దీంట్లో ఏంటంటే ఎవ్రీ పార్ట్కి వాళ్ళు సర్వీస్ ఛార్జ్ సపరేట్గా తీసుకుంటారు. ఇప్పుడు చైన్ మార్చారు అనుకోండి, చైన్ మార్చిన దానికి లేబర్ ఛార్జ్ దానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఇవి వేసారు, వీటిని ఏమంటారు, ప్యాడ్స్ లాగా ఉంటాయి, దానికి లేబర్ ఛార్జ్ మళ్ళీ సపరేట్, అట్లా దానికి సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా మరి తీసేసారో తెలీదు, నేను బైక్ కొన్నప్పుడు మాత్రం అట్లా ఉండేది సపరేట్. ఓకే. అండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే. అండ్ క్రోమ్ కూడా ఇచ్చాడు, క్రోమ్ వల్ల ఎక్కడైనా రస్టింగ్ ఇష్యూస్ అంటే ఇప్పటిదాకా ప్రస్తుతం లేదు, అంటే 1 year అయింది కొన్ని, ప్రస్తుతం అయితే ఏం లేవు, ప్రస్తుతానికి ఆల్ గుడ్. రస్టింగ్ ఇష్యూస్ అయితే పర్టికులర్గా ఏం లేవు. ఓకే. అండ్ దీని గేర్ బాక్స్ నేను విన్న మటుకు కొంచెం క్లంచీగా పడుతూ ఉంటాయి విన్నాను. సారీ, అంటే కొంచెం గేర్స్ అనేవి ఇట్లా క్లచ్ అని పడుతూ ఉంటాయి, స్మూత్గా షిఫ్ట్స్ అవ్వవు అని విన్నాను, అది నిజమేనా? నాకు అంటే నేను వేరే బైక్స్ నడపలేదు కాబట్టి కంపేర్ చేయలేను, బట్ నాకు తెలిసినంత వరకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఫస్ట్ గేర్ ఒకటే కొంచెం హార్డ్గా వేసినప్పుడు ఠక్ అని సౌండ్ వస్తుంది. ఓకే. అట్లీస్ట్ ఈ బండి వరకు, వేరే బండిలో ఆ ప్రాబ్లం తెలియదు, అదొక్కటి ఠక్ అని సౌండ్ వస్తుంది, మిగతా అన్ని స్మూత్ కనబడుతుంది. ఓకే. అండ్ సస్పెన్షన్ కంఫర్ట్ ఎలా ఉంటుంది? సస్పెన్షన్ కొంచెం సాఫ్ట్ సస్పెన్షన్, సిటీలో బాగుంటుంది, హైవేలో ఏంటంటే లైట్గా బంపీ కాదు, ఉయ్యాల్లో లైట్గా ఊగుతున్నట్టు ఉంటుంది. బట్ అది పర్సనల్గా
బాగానే ఉంటుంది. అంటే నేను అంత స్పీడ్ వెళ్ళను కదా, 100 లోపే వెళ్తాను. అది మేనేజబుల్ బాగానే. ఓకే. అండ్ సీట్స్లో రైడర్ సీట్ అయితే పర్లేదు, కంఫర్టబుల్. రైడర్ సీట్ బాగానే ఉంది. పిలియన్ వాళ్ళది పిలియన్ మాత్రం కొంచెం ఈ విడ్త్ తగ్గినట్టుంది భయ్. ఎందుకంటే మొన్న ఒక 1 month ముందు నేను అంటే ఒక 900 kilometers వస్తుంది మా ఊరు నుంచి, పిడుగురాల నుంచి. పిలియన్ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసాడు అప్పుడు, అంటే మరి లాంగ్ డిస్టెన్స్ కదా. ఇది కొంచెం విడ్త్ ఎక్కువ ఉంటే బాగుండేదని నా ఫీడ్బ్యాక్. కొంచెం తగ్గింది విడ్త్. ఓకే. అండ్ ఇప్పటివరకు మీరు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? ఇష్యూ ఫేస్ చేయాలంటే ఒకటే, ఈ అలైన్మెంట్, ఈ వీల్ అలైన్మెంట్ కరెక్ట్గా లేనప్పుడు మాత్రం ఓకే బండి ఎంత కొంచెం స్పీడ్ అంత కావాలంటే బాగా ఇంజన్ ఎక్కువ స్ట్రెస్ అవ్వాల్సి వస్తుంది. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పర్టికులర్ మోడల్లో. వీల్ అలైన్మెంట్ అనేది కరెక్ట్ లేకపోతే కనుక కష్టం. ఓకే. అండ్ ఇంకా హోండా వాళ్ళ నుంచి ఏమన్నా బెటర్ చేసుకుంటే బాగుంటుంది అని మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? బెటర్ చేసుకోవడం మరి లాంగ్ ఎయిర్ రేషియో ఎందుకు ఇచ్చారో తెలియదు. అంటే నార్మల్గా ఇప్పుడు మీ రాయల్ ఎన్ఫీల్డ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మెటిఆర్ తీసుకోండి, అన్నిట్లో మరి క్రూజింగ్ గేర్ అనే కాన్సెప్ట్ ఇతను ఎందుకు ఇంప్లిమెంట్ చేశాడో తెలీదు. అది అండ్ ఆ లాంగ్ ఎయిర్ రేషియో కొంచెం షార్టన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 60, అంటే ఇప్పుడు మనం బాగా టైర్ అయిపోయినప్పుడు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇంకొంచెం డిస్టెన్స్ కొడదాం అనుకుంటాం కదా. అలాంటప్పుడు నేనేం చేస్తా అంటే కొంచెం స్పీడ్ తగ్గించేసి రిలాక్స్ కొంచెం రోడ్ పక్కకు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి టైంలో ఖచ్చితంగా 4th gear లో రావాల్సి వస్తుంది కొంచెం స్పీడ్ తగ్గియాలంటే. అట్లీస్ట్ 60 వరకు అన్నా 5th gear లిమిట్ పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. ఇంజన్ పైన ప్రెజర్ లా అనిపిస్తుంటుంది. అసలు స్టాల్ అయిపోతుంది ఇంజన్ 60లో 5th gear లోకి వస్తే స్టాల్ అవుతుంది ఇంజన్. ఇట్లా దగ్ 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 అని స్టాల్ అవుతుంది. మళ్ళీ మనం కొంచెం ఫియర్ అవుతుంటాము, క్లచ్ ప్లేట్స్ ఏమైనా ప్రాబ్లం అవుతాయి, హీట్ అవుతుందా అని మళ్ళీ తగ్గియాల్సి వస్తుంది. అవునవును. ఫైనల్ క్వశ్చన్, ఒకసారి మనకి ఆన్ రోడ్ ఎంత పడింది, డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? డౌన్ పేమెంట్ మొత్తం క్యాష్ ఇచ్చేసాను నేను, 2,74,000 ఎగ్జాక్ట్లీ. అప్పట్లో ఈ స్టూడెంట్ ఆఫర్ అని చెప్పి ఉండేది, బట్ నాకు అప్లికబుల్ కాలేదు. 12,000 ఆఫ్ వస్తుందని చెప్పారు అప్పట్లో 1 year ముందు. ఎంతండి? 12,000 స్టూడెంట్ ఆఫర్. మనం ఐడి కార్డ్ చూపించాలి. బట్ అది నేను ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉన్నా కాబట్టి అది నాకు అప్లై కాదు. ఇప్పుడు ఉందేమో ఒకసారి చెక్ చేయండి మరి, ఒకసారి కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే. యాక్సెసరీస్ మీరు నకిల్ గార్డ్స్ ఒకటి, ఇది ఒకటి, వైజర్ ఒకటి. ఓకే, ఇదొకటి అండి. ఈ ఫుట్ ప్యాక్స్ కూడా ఇవి జనరల్ కొంచెం చిన్నవి వస్తాయి. ఓకే. ఫుట్ ప్యాక్స్ నేను కావాలని కొంచెం పెద్దవి పెట్టించు, విడ్త్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫ్రమ్ ద షోరూమ్? షోరూమ్, మొత్తం షోరూమ్, ఎక్కడ బయట పెట్టించింది. ఇది కొంచెం విడ్త్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది నేను మామూలుగా అసలు ఈ బండి కొన్నదే ఓన్లీ లాంగ్ డ్రైవ్స్ కోసం. ఇప్పుడు మామూలు రివ్యూ కోసం మాత్రమే ఆఫీస్కి వేసుకొచ్చా అంతే. ఓన్లీ లాంగ్ డ్రైవ్స్ ఇది, అందుకని దాని ప్రకారం అవి ఉంటే బాగుంటుందని. మీకు కావాలంటే వీళ్ళే ఈ శాడిల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అటు ఇటు పెట్టుకునే బ్యాగ్స్, అవన్నీ షోరూమ్ లోనే ఉంటాయి మీకు కావాలంటే. అయితే ప్రైస్ కొంచెం హెవీగానే ఉంటుంది. సో ఫైనల్ ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే భయ్య, మనం మామూలుగా ఈ గార్డియన్ గేర్స్ ఇట్లాంటి ట్యాంక్ బ్యాగ్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా, అవి దీనికి సెట్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ వన్స్ మీరు ట్యాంక్ బ్యాగ్ పెట్టారంటే ఈ హ్యాండిల్ దీనికి తగిలిపోతుంది, ఈ బ్యాగ్ తగులుతుంది, టచ్ అవుతుంది. అందుకని ఇక్కడ ట్యాంక్ బ్యాగ్ ఐదర్ వీడియో ఇచ్చింది వాడుకోవాలి, లేదా అసలు తీసేయాలి. ప్రస్తుతం నేను వాడుతున్న గార్డియన్ గేర్సే, కానీ సిటీలో ఎక్కువ వాడను కాబట్టి ఇప్పుడు ఈ బోర్డు తీసేసి వచ్చాను. అందుకే సిటీలో అయితే మనం తిప్పే దానికి హ్యాండిల్ తగులుతుంది ఖచ్చితంగా. హైవే మీద అంటే మనం పెద్దగా ఎక్స్ట్రీమ్ గా తిప్పం కాబట్టి అప్పుడు తీసుకెళ్తారు. సిటీలో వాడే వాళ్ళకైతే ట్యాంక్ బ్యాగ్ ఓన్లీ వాడిచ్చిందే వాడుకో. ఓకే, సో 2,75,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకసారి మీ స్పేర్ పార్ట్స్ విషయం కానీ, సర్వీస్ విషయం కానీ, కొంచెం ఆ లాంగ్ రేషియో గేర్ ఇష్యూస్ కానివ్వండి, కొంచెం హీటింగ్ లైట్గా ఉంటుంది, అండ్ మిగతా కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కొంచెం అన్నీ కూడా. సో ఈ ఇష్యూస్ మీరు అన్నీ ఓకే అనుకొని కొంచెం రాయల్ ఎన్ఫీల్డ్తో బోర్ అయిపోయి కొంచెం డిఫరెంట్ బ్రాండ్, స్మూత్ ఇంజన్ అండ్ రియలబుల్గా ఉంటుంది జపనీస్ బ్రాండ్ అనుకున్నట్టయితే మీరు డెఫినెట్లీ హోండా హైనస్ CB350కి అయితే రావచ్చు. సో ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటాను. నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని కనుక మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకున్నట్టయితే బైకర్స్ బాయ్ తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది మనది, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేయండి ఫాలో కొట్టి, లేదంటే డైరెక్ట్ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ మన ఛానల్ యాడ్ చేస్తున్నాను, మీరు అక్కడ వచ్చి మెసేజ్ చేయొచ్చు. హైదరాబాద్లో ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ యూస్, సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. ఫైనలీ ఒకసారి ఎగ్జాస్ట్ నోట్, బట్ రాయల్ ఎన్ఫీల్డ్ కంటే బెటర్గా ఉంటుంది.
బెటర్ అందు, బట్ నాకు పర్సనల్లీ ఇది నాకు ఇష్టం. కొంచెం Yeah, బాగుంటుంది. రేజ్ ఇమ్మంటారు. యా అండ్ ఇట్స్ లీగల్ వన్, స్టాక్ వన్. సో చాలా బాగుంది, చాలా స్వీట్గా, అండ్ మనం ఎగ్జాక్ట్లీ బుల్లెట్ నడుపుతున్న ఫీల్ అయితే వస్తుంటుంది. ఇంకోటి చిన్న యా బుల్లెట్ కన్నా ఇది చాలా వెయిట్ తక్కువ, ఓకే, చాలా వెయిట్ తక్కువ. ఐ మీన్ 20 kgs వరకు అట్లీస్ట్ ఎగ్జాక్ట్ తెలీదు, బట్ నాకు బుల్లెట్ నడిపిన వాళ్ళు చెప్పిన చాలా లైట్ వెయిట్ అని చెప్పి. ఓకే, ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు, బట్ అట్లీస్ట్ 20 kgs తక్కువ ఉంది. 15-20 kgs వరకు అయితే మనకి సేవ్ అవుతుంది అక్కడ.